అక్కడికి వెళ్ళిపోయారని వాడడం చేద్దాం ఇక్కడి నుంచి కావాలని లోపలికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుబాబు గారి నాయకత్వం, ఆదిరెడ్డి అప్పారావు గారి నాయకత్వం, ఆదిరెడ్డి వాసుబాబు గారి నాయకత్వం. జై ఆదిరెడ్డి, జై ఆదిరెడ్డి, జై ఆదిరెడ్డి, జై ఆదిరెడ్డి, జై ఆదిరెడ్డి. ఎన్డీఏ కూటమి నాయకత్వం, ఎన్డీఏ కూటమి నాయకత్వం. కూర్చోండి సార్. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుబాబు గారి నాయకత్వం, ఎమ్మెల్యే వాసుబాబు గారి నాయకత్వం. చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై ఆదిరెడ్డి, జై ఆదిరెడ్డి. ఎన్డీఏ కూటమి ఐక్యత, ఎన్డీఏ కూటమి ఐక్యత. జై ఆదిరెడ్డి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుబాబు గారి నాయకత్వం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుబాబు గారి నాయకత్వం, ఆదిరెడ్డి అప్పారావు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు గారి నాయకత్వం. ఫోటో వస్తుందా? ఒకసారి ఫోటో కనిపించండి ఒకసారి. ఓకే సార్, ఓకే సార్, ఓకే. అందరూ ఫోటో వచ్చారు. ఆదిరెడ్డి వాసు గారి నాయకత్వం, ఆదిరెడ్డి వాసు గారి నాయకత్వం. ఏ ఎలక్షన్ జరిగినా కానీ దానికి తిరుగులేని విధంగా తిరుగులేని మెజార్టీ తెచ్చే సంప్రదాయం కొనసాగుతూ ఉంది. ఎందుకంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ చూసాం. ఎమ్మెల్యే ఎలక్షన్లో 73,000 మెజార్టీ సంపాదించాం. వెంటనే సల్లా శంకర్రావు గారిది బ్యాంక్ ఎలక్షన్ చూసాం. 80% శంకర్రావు గారికి 12 మందికి 12 మంది కాదు ఓటింగ్ పడుతుంది, ఓటింగ్ సర్లే. అలాగే మన జాంపేట కళ్యాణ మండపం, జాంపేట బ్యాంకు, కోఆపరేటివ్ బ్యాంక్, తర్వాత ఇంగ్లీష్పేట ఎలక్షన్ జరగలేదు కదా. తర్వాత మనకి ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఈ విజయ పరంపరల మధ్యలో రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కూటమి కింద నడుపుతూ ఉన్నాయి. ఈవేళ పేరాబత్తుల రాజశేఖర్ గారు వచ్చినప్పుడు చెప్పాం, ఎక్కడ ఏం జరిగినా కానీ మా రాజమండ్రి సిటీలో మాత్రం ఖచ్చితంగా మంచి మెజార్టీ తీసుకొస్తారు. మా సైనికులు అందరూ కూడా, ఆడ మగ అందరూ కూడా గట్టిగా కష్టపడి పనిచేసి మంచి మెజార్టీ తీసుకొస్తారని ఎవరి మట్టికి వాళ్ళే. వాసు పక్కకి వెళ్ళారు, నేను పక్కకే. నేను ఏంటంటే లెక్చరర్గా చేశాను కాబట్టి నేను పాఠశాలలో, కాలేజీలు, అలాగే బ్యాంకులో అన్నిటికి వెళ్ళి ఏ విధంగా ఓట్ చేయాలి,
ఓటు చేసే విధానం కూడా కొంతమందికి అర్థం కాకపోతే వాళ్ళందరినీ కూర్చోబెట్టి గ్రూప్గా ఒక పాఠం చెప్పినట్టు చెప్పి వాళ్ళందరినీ ఓటింగ్ తీసుకెళ్ళాం. ఆ ఓటింగ్ సరళిలో కూడా ఎవరి మట్టుకు వాళ్ళే కష్టపడి పనిచేశారు. ఇక్కడ నాయకులు కానీ అలాగే మహిళా సోదరిమణులు కానీ బీజేపీ, జనసేన, తెలుగుదేశం మొత్తం 3 పార్టీలు కలిసి చాలా చక్కగా పనిచేసినాయి. నేను 67% జరిగింది పోలింగ్ మన రాజమండ్రి సిటీలో అంటే నేను అలాగే అదే సెంటిమెంట్ వాసుకి 67% పోల్ అయింది, 73,000 మెజార్టీ కొట్టాం. కాబట్టి ఇది జనరల్ ఎలక్షన్ కాదు కాబట్టి ఖచ్చితంగా 80-90,000 మెజార్టీ తోటి పేరాబత్తుల రాజశేఖర్ గెలుస్తాడని నేను చెప్పాను. మేము చెప్పింది జరుగుతూ ఉంటుంది. ఇది రాజమండ్రి సిటీలో వైఎస్ఆర్ పార్టీ ఏదో వాగినా ఏదో ఉడత దూకినా వాళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళు ఈవేళ క్యాండిడేట్లు కూడా నిలుపుకోలేకపోతున్నారు. మన ఆర్యాపురం బ్యాంకు విషయంలో కూడా క్యాండిడేట్ సతికిలు పడ్డారు, 8 కుతంత్రాలు చేసిన. అలాగే జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ కూడా యునానిమస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ యునానిమస్. ఏం చేసినా సరే ఇక్కడ తిరగలేదు. వైఎస్ఆర్ పార్టీ పాపం ఆ ఎంపీ గారు ఉండి ఎక్కడి నుంచో ఊడిపడి ఏదో మాట్లాడతాడు. అసలు మాట్లాడే భాషే చేత కాదు. అది అవినీతి అంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో చెప్తాడు, కానీ రెండో మనకు రాదు. నువ్వు చేసిన అవినీతికి తార్కాణం ఇంకా ఏమేమి చెప్పాలి? ఇప్పటికి అందరూ చెప్తున్నారు, బాబు మా దగ్గర ఇంత డబ్బు తీసుకున్నాడు, పని చేస్తానని చేయలేదు, ఇంత డబ్బు తీసుకున్నాడని చెప్తున్నారు. అలాంటి సంప్రదాయాలు తెలుగుదేశం కూటమిలో లేవు. వాసుకి అసలు దగ్గరికి జారినాడు. మేమేం చేసినా ఎవరు చేసినా మేము అభిమానంగా మాకు ఇంత మెజార్టీ ఇచ్చి గెలిపించిన ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గ ప్రజల యొక్క రుణం ఏ విధంగా తీసుకోవాలని చూస్తాం, కానీ వీళ్ళకి కుతంత్రాలు చేయడం మాకు చేత కాదు. ఇలా కుతంత్రాలు చేసుకుంటూ వెళ్తే అప్పుడప్పుడు వచ్చి తగిన బుద్ధి మా కార్యకర్తలే, మా నాయకులే చెప్తారని తెలియపరుస్తూ ఈవేళ ఈ పేరాబత్తుల రాజశేఖర్ యొక్క విజయం ఇది మరలా పునఃప్రారంభమైంది. విజయాల పరంపరలో ఖచ్చితంగా ఏ జరిగినా సరే రాజమండ్రి అడ్డా కూటమి అడ్డా. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ గారు ఘన విజయం సాధించడం జరిగింది. మన ఎమ్మెల్యే ఎలక్షన్ కాంచి ఈ రోజు వరకు కూడా అన్ని విజయాలే తప్ప అవి కూడా అత్యధిక మెజార్టీతో ఈ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వారి యొక్క ఆధ్వర్యంలో అందులో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా నాయకత్వంలో అందరూ కూడా అందులో ప్రత్యేకించి ఈ ఆడపడుచులు అందరూ కూడా బ్రహ్మాండంగా ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఎంతో ఈ ఘన విజయం సాధించడం జరుగుతుంది. ఇది ఏంటంటే అంటే ఆల్రెడీ మనకి ఎమ్మెల్యే మా ఎలక్షన్స్ మళ్ళీ మా బ్యాంకు ఇవన్నీ కూడా అయిపోయాయి. ఇది మళ్ళీ ఆరంభంగా ఇక్కడి నుంచి మరలా రేపు కార్పొరేషన్లో కూడా అన్ని వార్డులో 42 వార్డుల్లో కూడా 42 వార్డుల్లో కూడా వాళ్ళకి అసలు ఎవరి క్యాండిడేట్లు కూడా ఉండరు. 42కి 42% రాజమండ్రిలో ఎగ్గడం ఖాయం. దీనికి అందరికీ నమస్కారాలు. కూటమి నాయకత్వంలో ఈ రోజున పేరాబత్తుల రాజశేఖర్ గారు సాధించినటువంటి ఘన విజయంలో తెలుగుదేశం మరి జనసేన అందరూ కూడా బీజేపీ అంతా కూడా మరి కలిసికట్టుగా పనిచేయడం జరిగింది. ఈ ఘన విజయానికి అందరం సంతోషిస్తున్నాం. మరి ఈ నెగ్గినటువంటి మన పేరాబత్తుల రాజశేఖర్ గారు మరి అద్వితీయంగా మన అందరికీ కూడా మంచి సేవలు అందిస్తారని, ఒక మంచి ఎమ్మెల్సీగా గుర్తుండిపోతారు చిరస్థాయిగానే అనుకుంటున్నాను. ఈ విజయం రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ కి గుర్తుగా, నాందిగా మనం అందరం చెప్పుకోవచ్చు. రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ కూడా మన తెలుగుదేశం, బీజేపీ అండ్ జనసేన 3 కలిసి మరి కూటమి తరపున ఘన విజయాన్ని అందించి రాజమండ్రిలో ఎప్పటికీ టీడీపీ అండ్ బీజేపీ యొక్క, జనసేన యొక్క మరి ఖ్యాతిని నిలుపుతారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మరి ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి
మరి కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు ఘన విజయం సాధించడానికి మరి నన్ను ఓట్లు వేయించి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఏ నమ్మకంతో నా గెలుపుకు సహకరించారో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఏదైతే పట్టభద్రులకి రావాల్సిన హక్కులుగా రావాల్సిన ఉన్నాయో అన్నీ కూడా మరి సాఫల్యం అయ్యేవారు వంతుగా నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా నన్ను అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారికి, దానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా విజయానికి సహకరించిన ప్రతి ఎమ్మెల్యేకు, ఎంపీకి, మంత్రివర్యులకు, ఇన్ఛార్జి మంత్రులకు, అబ్జర్వర్లకు, మరి గ్రామ స్థాయిలో మరి ఏదైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా 30 మందికి ఒక బాధ్యుడిని పెట్టుకున్న వాళ్ళందరూ కూడా మరి విశేషమైన కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా విజయానికి సహకరించిన అందరికీ కూడా, అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో సోదరులు పేరాబత్తుల రాజశేఖరం గారు కానీ, కృష్ణా గుంటూరు ఉభయ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ వార్ వన్ సైడే అన్నట్టు బ్రహ్మాండమైన మెజార్టీతో 70-80 వేల మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే మరి బ్రహ్మాండంగా గెలిచినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పాటు జనసేన, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ, ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడున్నటువంటి అనేక కష్ట నష్టాలు ప్రజెంట్ ఉన్నప్పటికీ కూడా రాగల రోజుల్లో ఈ కష్టాలన్నీ కూడా తీర్చగలిగేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, మరి మోదీ గారి ఆశీస్సులతో వీళ్ళు మాత్రమే ఈ రాష్ట్రానికి మంచి చేయగలరన్న వాస్తవాన్ని వాళ్ళు నమ్మారు. కాబట్టి ఇంత బ్రహ్మాండమైన విజయాన్ని మాకు ఇచ్చినందుకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, కౌన్సిల్లో 5 గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు ఉన్నాయి. ఈ 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా తెలుగుదేశం పార్టీ ఉంటాం మా గర్వకారణం. మొదటిసారిగా 5కి 5 కూడా మరి మేము ఉంటాం గర్వకారణమే కాకుండా, ఏదైతే ఎన్నికల ముందు మనం వాగ్దానాలు ఇచ్చామో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ ఉద్యోగస్తులకు కానీ, అలాగే పట్టభద్రులు ఎవరైతే నిరుద్యోగ సమస్య ఉందో ఆ సమస్యలని కూడా తీర్చడానికి శక్తివంచన లేకుండా రాజశేఖర్తో పాటు మేము కూడా ఖచ్చితంగా పనిపడి మేమిచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసేటువంటి దిశగా మా ప్రయత్నాలు కొనసాగుతామని కాకుండా, ముఖ్యంగా మాకు ఓటేసి గెలిపించినటువంటి గ్రాడ్యుయేట్ సోదరులకు, ఉద్యోగులకు, వ్యాపారులకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే చదువుతున్నాడు అబ్బాయి. ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే అంటే మీ దృష్టిలో బోట్ యాక్సిడెంట్, DSP ఫైట్ నీటిలో పడతారా? బైక్ తీసుకురా బాబు, బైక్ తప్పితే ప్రత్యేకంగా మనం సమాచారం ఉంది, సమాచారం ఉంది, అక్కడ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే ఏదన్నా కార్యకలాపాలు ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా రైడ్ చేస్తున్నాం. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం అధికారులు పట్టించుకుంటున్నారు, మామూలు రోజులు పట్టించుకోవడం ఆరోపణలు ఉన్నాయి. దీని మీద అంతే, అందులో వాస్తవం లేదు. అంటే ఇంత పెద్ద దాంట్లో ఏదో పొరపాటు జరుగుతుంది, దాంట్లో ఇద్దరు కళ్ళంత అవ్వడం, ఇద్దరే 100% ఇద్దరే. అది పూర్తి స్థాయిలో బాధాకరమైన విషయం. కూడా దాని నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం భవిష్యత్తులో జరగకుండా చూస్తాం. ఓకే అండి. ఈరోజు ఈ కోటిలింగాల ఘాట్ దగ్గర బ్రిడ్జి నెంబర్ 8 పిల్లర్స్ 8 దగ్గర మనకు తెలిసి 7:30 ఆ టైంలో 12 మంది వస్తున్న బోట్లో కింద పడిపోయి పోవడంతో 2 గలతయ్యారు. ఆ 2 గురించి కూడా మనము పరిశీలి చేస్తున్నాము. ఎందుకు పోయారు, ఎలా జరిగిపోయింది అనే దానికి ఏమని 10 మంది ఎవరైతే వచ్చారో, ఈదులాడుకుంటూ వచ్చారో వాళ్ళందరూ కూడా సమాచారం తెలియపరుస్తున్నాం. వాళ్ళు వచ్చిన వెంటనే అసలు ఎందుకు పోయారని పూర్తి వివరాలు మేము అందరూ తెలియపరుస్తాము. మిగతా 2 మాత్రం అక్కడే ఉన్నారు. వాటి కొరకు
మనం NSFDC వాళ్ళని అడగడం జరిగింది. అలాగే గజయితగాళ్ళు వచ్చారు, అలాగే ఫస్ట్ చేస్తున్న DSP గారు ఉన్నారు, పోలీసు బృందము, అలాగే ఫైర్ సర్వీసు, అలాగే JD ఫిషరీస్, రెవెన్యూ అంతా ఉన్నాము. వాటి ఇద్దరి గురించి చూస్తున్నాము. ఏ సమయం జరిగింది సార్? వాళ్ళు మాకు తెలిసి సమాచారం ఇప్పుడు వాళ్ళ రాజు అనే అతను వాళ్ళ బంధువు చెప్పడం ఏమిటంటే 2:30 టైంకి పోవడం జరిగింది. జరిగిన సంఘటన మనకు తెలిసిన సంఘటన 7:30కి తెలిసింది. మత్స్యకారులు అంటారా, ప్రైవేట్ ఎవరైనా వెళ్ళారా? ప్రైవేట్ కానీ యాత్రికులు కానీ అటువంటి వాళ్ళు కాదు, ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళే పోయారు. అటువంటిది ఏం వేసుకోలేదు. మినిమం అంటే బోటు మునిగిపోయిందంటే మినిమం ఉండాలి కదా సార్, ఇక్కడే జరిగిందంట. పూర్తి సమాచారం మనం ఇప్పుడు మిగతా ఎవరైతే తప్పించుకొని వచ్చారో 12 మంది వాళ్ళని పిలవడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ ఉన్నారు ఒక ఇద్దరు, వాళ్ళు వస్తే కానీ పూర్తి వివరాలు మనకు తెలియదు. కాబట్టి అదే వాళ్ళిద్దరిని విచారణ చేస్తాము. వాళ్ళు విచారణ చేసిన తర్వాత దేని కొరకు పోయారు, ఎలా జరిగింది అనే పూర్తి సమాచారము మనం తెలుసుకొని మళ్ళీ తదుపరి చెప్తాం. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ మనము స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళని అడిగాము, వాళ్ళు వస్తున్నారు. అలాగే మన లోకల్ గజయితగాళ్ళు ఉన్నారు, అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఫైర్ డిపార్ట్మెంట్ ఉన్నారు, పోలీసు, రెవెన్యూ అంతా ఉమ్మడిగా ఉన్నాము. వాటందరూ కూడా మనం ఆల్రెడీ ఇక్కడ లోకల్ ఉన్న గజయితగాళ్లను, బోట్ మ్యాన్ వాళ్ళందరూ కూడా మనం గ్యాదర్ చేశాము. వాళ్ళందరూ కూడా రెస్క్యూలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో కోటిలింగాల ఘాట్ నుంచి సుమారు 12 మంది బయలుదేరిన పడవ బ్రిడ్జిలంకి చేరుకొని తిరిగి ప్రయాణంలో సుమారు 7:30 గంటల ప్రాంతంలో హౌలాక్ బ్రిడ్జి 7-8 పిల్లర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి బోట్లో నీరు ప్రవేశించి ప్రమాదవశాత్తు బోటు మునిగిపోవడం జరిగింది. అందులో నుండి 9 మంది ఈదుకుంటూ పక్కన పిల్లర్ నెంబర్ 8ని పట్టుకోవడం, ఆ టైంలో పక్కన ఉన్న జాలర్లు వాళ్ళని సురక్షితంగా ఒడ్డు చేరడం జరిగింది. బోటు డ్రైవర్ కూడా ఈ సంఘటన పట్ల ఎటో వెళ్ళిపోయాడు. ఇద్దరు మటుకి అన్నవరం అనే అతను సింహాచలానికి సంబంధించి అన్నవరం, ఏజ్ 54 years. అట్లానే ఇంకొక అతను రాజు 25 years. వీళ్ళిద్దరు ఆచూకు తెలియట్లేదు. వీళ్ళ కోసం NDRF బృందాలు, ఫైర్ సర్వీస్, రెవెన్యూ, పోలీసు అందరం కూడా సుమారుగా బోట్లు ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 12 మంది ఉన్నారు. పోలీసులు గస్తీ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్న ఆరోపణలు ఉన్నాయి. యువత కూడా పెద్ద ఎత్తున వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా లోకల్ స్థానికులు, వాళ్ళు రకరకాల పనుల మీద వెళ్తుంటారు. వాటి మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఎందుకు వెళ్ళారు? టూరిజం బోట్ లోపల ఉంది కదా, చూడాలి. దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సి ఉంటుంది. మీరు మత్స్యకారులను వదిలేస్తున్నారు, కానీ అలా కానగా చాలా జరుగుతున్నాయి. మీరు ఫోటో షూట్లు కానీ దానికనేది లోపల తీసుకొస్తున్నారు. దాని మీద కూడా నిఘా కొనసాగుతుంది. దాని మీద కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో పోలీసు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? తప్పకుండా ఇటు మీద నిఘా పెడతామండి. ఈసారి ఎలాంటి ఇది జరగకుండా కూడా పూర్తి భద్రతా స్థాయిలో మనం పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ లంకల మీద మీ సర్వేలెన్స్ ఏమైనా ఉందండి? ఇప్పుడు ఇక్కడ 5 లంకలు 6 లంకలు ఉన్నాయి. అవునవును. 6:30 ఏంటి జరిగిందని? 6:30 అప్రాక్సిమేట్లీ. ఎవరైనా ఫోన్ చేశారా? అది వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడండి. ఏం జరిగిందండి? అదే ఇక్కడ వాళ్ళు బయటికి వెళ్ళారండి సార్. అయితే ఇక్కడ 24 members బోట్లు ఎక్కారంట. పోలీసులు 12 మంది అంటున్నారు, మీరు 24 members అండి. ఆల్రెడీ వస్తున్నారు కదా, బోట్లో వెళ్ళిన వాళ్ళు వస్తున్నారు కదా. ఎలా జరిగిందంటే ఇక్కడ 24 members ఎక్కితే ఫస్ట్ పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పటికి బోటు మునిగిపోతుందని చెప్పేటప్పటికి వెనక్కి తీసుకొచ్చి 10 మంది దింపేశారట. అప్పుడు బోటు మునిగిపోతున్నప్పుడు ఎలా 12 members ఎలా తీసుకెళ్తారు? ఐఎమ్ సేయింగ్ యూ టెల్ మీ. ఇందులో మీ చుట్టాలు ఎవరైనా? మా బ్రదర్ ఉన్నాడండి. కానీ ఇద్దరే చనిపోయారండి. 22 మంది సేపు. ఆల్రెడీ 10 మందిని ఇక్కడ దింపేశారు. 12 మంది బోట్లు వెళ్ళినారు. 10 మంది సేఫ్ అయిపోయారు, 2 చనిపోయారు. ఆ 10 మంది వస్తే కదా క్లియర్ అవుతుంది వాట్ ఈస్ వాట్ అనేది. ఐ డోంట్ నో సార్. లైవ్ లో ఉన్న వాళ్ళు వచ్చినప్పటికీ వాట్ ఈస్ వాట్ అనేది తెలుస్తుంది. వాళ్ళు వస్తారు, మాట్లాడతారు. ఓకేనండి. మీ బ్రదర్ పేరు రాజు, వయసు 22, బర్మా, అది భవనీపురం. ప్రజలు నిజమైన జడ్జిలు. మన యూట్యూబ్ వీడియోలు ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి. కింద ఆ బొమ్మెట్టి ఈ బొమ్మెట్టిని అవన్నీ ఆ ప్రభుత్వంలో చూస్తున్నారు, ఈ ప్రభుత్వంలో చూస్తున్నారు.
ఫైనల్ జడ్జిమెంట్ 29లో ప్రజలు ఇచ్చారు. ప్రజలు మీకు మేము అధికారం ఇచ్చాం, మీకు మేము అధికారం ఇచ్చినప్పుడు మీరు డెవలప్మెంట్ చేయండి, మీ యోగక్షేమాలు పట్టించుకోండి, అంతేగాని మీరు ఇసుక అమ్మేసుకోండి, మట్టి అమ్మేసుకోండి, బూడిద అమ్మేసుకోండి, దీనికోసం మీరు ఉన్నారంటే మీకు తర్వాత మీకు మంచి బహుమతి ఇస్తాం. ఇది వాళ్ళ ఆలోచన. దాన్ని ఆధారం చేసుకుని ఈవేళ ప్రభుత్వం నడుస్తుంది, కూటమి ప్రభుత్వం. ఆ దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరై ప్రజాగళాన్ని మంచి మాటల్ని, వెళ్ళకపోయినా పర్వాలేదు, నీ మనసులో వెళ్ళకూడదని ఉందంతే. వెళ్తే రఘురామకృష్ణరాజు చూడలేడు కాబట్టి వెళ్ళలేడు కాబట్టి ఏం చెప్తాడు, ప్రతిపక్ష హోదా ఇమ్మంటాడు. అది రాదు కాబట్టి దాన్నే ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఈ దృష్ట్యా ఈ విషయాలకి ఏ విధంగా కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఈరోజు క్యాపిటల్ అనేది మన రాష్ట్రానికి 4 అంశాల మీద ఆధారపడి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. వేళ ఒకటి పారిశ్రామికంగా అనేక పరిశ్రమలు రావాలి, హైడ్రోజన్ హబ్బగా ఆంధ్ర రాష్ట్రం తీర్చిదిద్దబడాలి. దానికి ఆల్రెడీ కేంద్రం ఒక హైడ్రోజన్ హబ్ని విశాఖపట్నంలో 1,20,000 కోట్లతో ఎన్టీపీసీ తోటి ప్రారంభించింది. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా 1,000 కోట్లతోటి హైడ్రోజన్ హబ్బు. అంటే ఎన్ని విప్లవాత్మకమైన మార్పులు జరగబోతున్నాయంటే రాబోయేటువంటి రోజుల్లో సిఎన్జి తోటి కార్లు నడపాలి, అలానే ఎలక్ట్రికల్ తోటి కార్లు నడపాలి, ఎలక్ట్రికల్ స్టేషన్స్ మనకు పెట్టాలి, పెట్రోల్కి సంబంధించినటువంటి డీజిల్కి సంబంధించినటువంటి ఇంపోర్ట్ని మనం తగ్గించుకోవాలి, ఫారెన్ రిజర్వ్స్ మనం పెంపొందించుకోవాలి. ఒక యూనిట్ మోటార్ సైకిల్కి పెడితే ఎన్ని కిలోమీటర్లు వస్తుందనేది ఎవరికైనా అంచనా ఉందా? మన వాడికి రాత్రి ఛార్జ్ చేస్తే మరి వాళ్ళు ఎవరో కూడా జాలర్లా లేకపోతే వాళ్ళు చేపలు వేటకు వెళ్ళారా, ఆ బ్రిడ్జి లంక దగ్గరికి ఎందుకు వెళ్ళారు అనేది డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అధికారులు కానీ దీన్ని ఇంకా పూర్తి స్థాయిగా చెప్పాలి. అసలు రాత్రిపూట వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? రాత్రిపూట అక్కడికి వెళ్ళింది దేనికి? చేపల వేటకి వెళ్ళారా? లేని పక్షంలో ప్యాకాట ఆడుకోవడానికి వెళ్ళారా? కోడి పందాలకు వెళ్ళారా? లేకపోతే అక్కడ ఏదన్నా పార్టీ ఏమన్నా జరుగుతుందా? ఇప్పుడు ఏదైతే కోటిలింగాల దగ్గర నుంచి అక్కడ నుంచి చాలా మంది వ్యక్తులు ఇది తరచూ రెగ్యులర్ ప్రాక్టీస్గా బ్రిడ్జి లంక దగ్గరికి వెళ్తున్నారని చెప్పేసి మరి నిన్న సమాచారము. మరి ఒక్కటి అంశం ఏంటంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుచేతన ప్రభుత్వము ఇంత నిర్లిప్తంగా ఉంది? ఇప్పుడు ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళకి సంబంధించి అక్కడ బ్రిడ్జి లంక దగ్గర ఒక బోట్ వెళ్తూ ఉంది. ప్రతిరోజు కూడా రెస్టారెంట్ పేరు మీదన అక్కడ బోట్స్ వెళ్తూ ఉన్నాయి. వెళ్తున్నప్పుడు ప్రతిరోజు మరి కామన్ పబ్లిక్ వెళ్తున్నారా లేకపోతే ఏ ప్రజలు వెళ్తున్నారు అనేది ఒక పూర్తి క్లారిటీ లేదు. అక్కడ వెళ్తున్నారు రోజును. అసలు గోదావరి పైన మీరు రెస్క్యూ ఆపరేషన్స్ ఏం చేస్తూ ఉన్నారు? ఒకవేళ నిజంగానే నిన్న వెళ్ళింది సామాన్యమైన బోటు, మామూలుగా అక్కడ రెస్టారెంట్ ఒకటి ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ప్రయాణికులు కానీ లేకపోతే అక్కడ రెస్టారెంట్కి వెళ్ళే ప్రజలు కానీ అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే, నిన్న జరిగింది ప్రమాదం 7:30-8 గంటల ప్రాంతంలో జరిగిందన్నారు. రెస్క్యూ ఆపరేషన్కి ఎప్పుడు వచ్చారండి? 11 గంటలకి 10:30కి వచ్చారని మాకున్న సమాచారం. అంటే సుమారుగా 2:30-3 గంటల పాటు ఎవ్వరు కూడా ఇక్కడికి ఈ పుష్కర్ ఘాట్ ప్రాంతం, పుష్కర్ ఘాట్ అంటేనే రాజమండ్రి నడిబొడ్డులో ఉంది. పోనీ ఇదేదన్నా చుట్టుపక్కల లంకల దగ్గర లేకపోతే రాజమండ్రి నుంచి హెవీగా జరిగిందంటే అనుకోవచ్చు. రాజమండ్రి నడిబొడ్డులో ఈ పుష్కర్ ఘాట్ ప్రాంతంలో 6th పిల్లర్ దగ్గర బోట్ నిలబడిపోయిందని చెప్తా ఉన్నారు. మరి ఇది ఎంత అన్యాయం అండి? గతంలో పుష్కరాల టైంలో ఇదే పుష్కర్ ఘాట్లో 29 మంది తొక్కిసలాట్లో చనిపోయారు.
ఇదే పుష్కర్ ఘాట్లో మరి నిన్న బోట్ తిరగబడిపోతే 12 మంది అక్కడ మునిగిపోతే 10 మందికి ఈత వచ్చంట. వాళ్ళు ఈదుకుంటూ వచ్చేసారు. మరి మిగతా వాళ్ళు ఇద్దరికి ఈత రాదో మరి ఈత వచ్చో కూడా తెలియదు. మరి ఇంత ప్రమాదమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అసలు ఏం జరుగుతుంది? ఇక్కడ అంటూ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి కదా. పుష్కర్ ఘాట్ అంటే ఊరు నడిబొడ్డులో ఉంది. ఒక కంట్రోల్ రూమ్ అంటూ ఇక్కడంటూ ఉందని చెప్తా ఉన్నారు. మరి కంట్రోల్ రూమ్కి సంబంధించి గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుంది? ఇప్పుడు మొన్ననే 2 రోజుల క్రితమే మనకి శివరాత్రి జరిగింది. మరి శివరాత్రి జరిగినప్పుడు బోట్స్ పెట్టి ఏదో కొంత సెక్యూరిటీ కింద పెట్టారు. మరి గజ ఈతగాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారని అడుగుతున్నా. ఇప్పుడు రేపు జరగబోయేది రాజమండ్రి పుష్కరాలు జరగబోతుంది 1 సంవత్సరంన్నర కాలంలో. అసలు మీరు ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు? అంటే ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదా అని అడుగుతూ ఉంటాం. ఇప్పుడు మేము గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ రోజు రాజమండ్రిలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఎందుకంటే నిన్న డ్రైడే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ వైన్ షాపులన్నీ కూడా మూసేయటం, వీళ్ళ కూడా కొంచెం ఖాళీగా ఉండటం, అదే రోజు ఎక్కడికన్నా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయాలనే ఒక ఆలోచనతో ఇటువైపు ఎక్కడ కూడా షాపులన్నీ బంద్ చేసి ఉన్నాయి. ఎక్కడ కూడా లిక్కర్ దొరకడం లేదు. ఇక్కడ రాజమండ్రిలో చాలా నిషేధాజ్ఞలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ దొరకట్లేదని ఈ లిక్కరు కొవ్వూరు నుంచో ఎక్కడి నుంచో తీసుకుని అటువైపుకి వెళ్ళి అక్కడి నుంచి పడవ ద్వారా ప్రయాణం చేసి బ్రిడ్జి లంకకు వెళ్ళారు. ఆ బ్రిడ్జి లంక దగ్గర ఏదో ఒక సంఘటనలో అక్కడ కోడి పందాలు కూడా జరుగుతున్నట్టుగా తెలిసింది. ఆ కోడి పందాల దగ్గర కూడా వీళ్ళు కొంచెం ఎంజాయ్ చేసి రాత్రి వరకు అక్కడే ఉండి రాత్రి వచ్చి తిరుగుముఖంలో వీళ్ళు పడవ బ్యాలెన్స్ తప్పి పడిపోవటమో లేకపోతే దాంట్లో వాటర్ వెళ్ళి మునిగిపోవటమో జరిగింది. 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. మేము చెప్తా ఉన్నాం, మీరు ఇటువంటి వాటికి మీరు ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేయకండి. రాజమండ్రిలో ఆంక్షలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కడన్నా కోడి పందాలు కానీ, విచ్చలవిడిగా లిక్కర్ కానీ, విచ్చలవిడిగా గంజాయి కానీ, ఇలాంటివన్నీ కూడా ఆదిరెడ్డి వాసు గారు ఎప్పుడూ అరికట్టేశారు. దానికోసం ఇక్కడెక్కడ దొరకడం లేదని చెప్పేసి నాటు పడవ మీద వీరు అక్కడికి వెళ్ళటం చాలా తప్పుడు పని అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఆలోచన చేసుకోండి, ఇక్కడ ఏపీ టూరిజం ఉంది, అక్కడ బ్రహ్మాండమైన బోటింగ్స్ అన్నీ పెట్టారు వాసు గారి ఆధ్వర్యంలో. అక్కడ లైఫ్ జాకెట్స్ ఉంటాయి. మీరు లైఫ్ జాకెట్లు వేసుకుని మీ ఫ్యామిలీతో మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అంతేగాని మీరు ఇవన్నీ కూడా కాదని మీరు నాటు పడవల్లో వెళ్ళటం, మీరు మందు సేవించడం, అక్కడ అన్నీ చేయటం వల్ల మీ ఫ్యామిలీలన్నీ కూడా చెల్లాచెదురైపోతాయి. మీ పిల్లలందరూ కూడా దూరం అయిపోతారు. దానికోసం ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయొద్దు. నిన్న ఏదైతే నాటు పడవలో ప్రమాదం జరిగిందో దాని మీద ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ గారి దగ్గరికి వాళ్ళ నిర్వాహకులకి అన్నిటికీ కూడా చూడమని చెప్పేసి ఎమ్మెల్యే గారు అసెంబ్లీ సెక్షన్స్ ఉండడం వల్ల ఆయన మమ్మల్ని ఇక్కడ పంపించారు. మేము ఎంక్వైరీ చేసాం. రాత్రి కూడా అక్కడ మా కార్యకర్తలు కూడా వెళ్ళి దగ్గరుండి దినేష్ గారు వాళ్ళందరూ కూడా చూశారు. వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ఏంటంటే ఓవర్లోడ్, అంటే పడవలో యాక్చువల్గా 20 మంది బయలుదేరదామని అనుకున్నారు, ఎక్కించుకున్నారట. తీరా చూసిన కాకుండా ఓవర్లోడ్ అవుతుందని అందులో 8 మందిని దింపేయడం జరిగింది. ఆ 12 మంది కూడా ప్రయాణం చేయడం మధ్య నిన్న ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా ఈ బ్రాందీ షాపులు సెలవు కారణంగా అక్కడికి వెళ్ళి మద్యం సేవించి ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో వెళ్ళడం. ఒకటి, ఈవేళ పడవ ఏంటన్నది మనం ప్రయాణం చేసే ముందు కూడా చూసుకోవాలి. అందులో లైఫ్ జాకెట్ ఉందా లేదా, ఆ సారంగ్ కరెక్ట్గా ఉన్నాడా లేదా, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా, ఎవరైతే పడవలో ప్రయాణిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా ఉంది. లైసెన్స్ లేకుండా పడవ లైసెన్స్ ఉండాలి, అలాగే అది ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవన్నీ చూసుకుని అదే ఏపీ టూరిజం అయితే ఇవన్నీ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. సో మనం ఏ పడవ పడితే ఆ పడవ తక్కువ రేటుకు వస్తుంది కదా అని చెప్పేసి వెళ్ళి ఈ ప్రమాదాలు తెచ్చుకుంటే పరిస్థితి ఎలాగ ఉంటుంది. 2 చనిపోయారు. దీని మీద పోలీసు ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కూడా అక్కడి నుంచి డిపార్ట్మెంట్తో మాట్లాడడం జరిగింది. ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పమన్నారు. ఆ విషయాన్ని కూడా డిఎస్పీ గారితో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. నిన్నట జరిగిన గోదావరిలో పడవ ప్రమాదం చాలా దురదృష్టకరం. ఏదైతే మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంట్ నిమిత్తం మరి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వైన్ షాపులు మూసివేయడంతో మరి
ఏదైతే దానికి అలవాటు పడి ఉన్నారో యువకులు మరి గోదావరి నది మీద పడవతో వెళ్ళి మరి అక్కడ చనిపోవడం చాలా దురదృష్టకరం. అక్కడ కొన్ని సంఘటనలు మా దృష్టికి వచ్చినాయి. అంటే పేకాట ఆడేది కానీ కోడి పందేలు కానీ జరుగుతుంటుంటాయి. దాని నిమిత్తం అందులో ఇక్కడ షాపులు కట్టేయడంతో కూడా ఈ సంఘటన జరిగింది. దీని మీద ఆల్రెడీ 3 టౌన్ వారు ఆల్రెడీ కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా పడవ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఆచూకీ కోసం ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో మరి పోలీసు వారు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి శాసనసభ్యులు కూడా మరి దీని మీద పూర్తి నివేదిక కూడా తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. ఏమైనా సరే ఈ ప్రమాదం చాలా దురదృష్టకరం. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా మరి పోలీసు వారు కానీ అలాగే ఇక్కడ ఏదైతే ప్రజానీకం కూడా దీన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.